ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. చూసారు ఇక్కడ ఎంత అద్భుతమైన మాట ఉందో. జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి నీల్స్ బోర్, మీకు అందరికీ తెలుసు. నీల్స్ బోర్ గారి గురించి మనం స్కూల్స్లో కూడా చదువుకుంటాం. మరి ఈయన కోపెన్ హ్యాగన్లో ఉండేటువంటి వారు. ఒక అమెరికా సైంటిస్టు నీల్స్ గారి ఆఫీసును దర్శించాడు. ఈ యొక్క నీల్స్ బోర్ గారి టేబుల్పై ఒక గుర్రపు నాడ ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. గుర్రపు నాడ ఏంటి ఈయన టేబుల్ మీద పెట్టుకున్నాడు అని వాళ్ళంతా కూడా ఆశ్చర్యంగా వింతగా చూడటం ప్రారంభించి వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు. యూరోప్ దేశాల్లో ఆ యొక్క గుర్రపు నాడ తమ ఇంటిలో మరి ఉంచుకోవటం అనేటువంటిది ఒక మరి అదృష్టానికి సూచన అనమాట. అంటే అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పి పెట్టుకుంటుంటారనమాట. అందుకని ఈ నీల్స్ బోర్ గారు కూడా ఈ యొక్క మరి ఆ యూరోప్ దేశాల్లో ఈ గుర్రపు నాడ ఎలాగైతే ఇంట్లో పెట్టుకుంటారో అలాగే ఈ నీల్స్ బోర్ గారి టేబుల్ పై కూడా ఒక గుర్రపు నాడ ఉన్నదంట. గమనించాలి. మరి అమెరికా సైంటిస్టు ఆశ్చర్యంగా మరి ప్రొఫెషనల్ మరి నీల్స్ గారు గుర్రపు నాడ అదృష్టం తెస్తుందని చెప్పి మీరు నమ్మరు అనుకుంటూ, మీరు సైంటిస్ట్ కదా, ఇటువంటివి నమ్ముతారా అని చెప్పి అడుగుతూ ఉంటుంటారు కదా. అంత పెద్ద సైంటిస్టు ఇలాంటివి కూడా నమ్ముతాడా, ఇది నిజమా అని చెప్పేసి అడుగుతారు కదా. అప్పుడు నిజంగా ఆయన కూడా అదే చెప్పాడంట. ఆయన కూడా అదే అడిగాడంట. ఎవరు ఉంటారు కదా మనకు లాంటి వాళ్ళు, ఏంటండి మీరు ఇంత పెద్ద సైంటిస్ట్ అయ్యండి ఇట్లాంటివి కూడా నమ్ముతారా, ఇది వాస్తవమా, ఇది నిజమేనా అని అడుగుతారు కదా. ఆయన్ని అడిగారన్నమాట. మరి అమెరికా సైంటిస్టు ఆశ్చర్యంగా, ప్రొఫెసర్ నీల్స్ గారు గుర్రపు నాడ అదృష్టం తెస్తుందని చెప్పి మీరు నమ్మరనుకుంటా, మీరు సైంటిస్ట్ కదా, ఇటువంటివి నమ్ముతారా అని అడిగారంట నీల్స్ బోర్ గారిని. నీల్స్ బోర్ గారు అన్నారంట నవ్వుతూ, నేను అటువంటివి నమ్మను, అసలే నమ్మను. గుర్రపు నాడ ఉన్నంత మాత్రాన అదృష్టం కలిసి వస్తుందని చెప్పి నేను అస్సలు నమ్మను. కానీ ఈ గుర్రపు నాడ నాకు ఇచ్చినటువంటి వ్యక్తి నీవు నమ్మినా నమ్మకపోయినా ఈ గుర్రపు నాడ అదృష్టాన్ని తెస్తుంది అని అన్నాడు. అందువల్ల దాన్ని ఇక్కడ పెట్టాను అని అమెరికా సైంటిస్ట్ చెప్పాడంట. వింటున్నారా? నేను నమ్మను, కరెక్టే, మీరు అన్నట్టుగా నేను సైంటిస్ట్నే, నేను నమ్మను. కానీ ఇక్కడ ఈ గుర్రపు నాడ నేను ఎందుకు పెట్టానంటే అని చెప్పి నీల్స్ బోర్ గారు ఏమన్నా తెలుసా, ఈ గుర్రపు నాడ ఇచ్చినట్టు వ్యక్తి ఏమన్నా తెలుసా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్, హల్లెలూయా అని అన్నాడైనా. కాబట్టి నేను నమ్మినా నమ్మకపోయినా అది అదృష్టాన్ని తెచ్చి పెడుతుందంట, కాబట్టి నేను అక్కడ పెట్టుకున్నాను అని చెప్పి ఆయన చెప్పాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. అది ఆయనకి అదొక ఆచారమని లేకపోతే దానివల్ల ఏమీ రాదని తెలిసినప్పటికీ కూడా మరి ఆయన చెప్పినటువంటి మాటను బట్టి ఆయన తీసుకున్నాడంట. కాబట్టి ఈ రోజున నీవు నమ్మినా నమ్మకపోయినా దేవుడు గొప్పవాడు. నీవు విశ్వసించినా విశ్వసించకపోయినా దేవుడు శక్తిమంతుడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకున్న ప్రతి సమస్యకు పరిష్కారం ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. నీవు ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నా ప్రతి బంధకం నుంచి విడిపించే విమోచకుడు మన దేవుడు సజీవుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. నీ జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా దాని నుంచి విడిపించి నిన్ను రక్షించి కాపాడే దేవుడు మనకున్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. నమ్మిన వారి జీవితంలో ఈ యొక్క అద్భుతాన్ని స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్.